మీడియా మిత్రులకు నమస్కారం. మరి దాదాపు 2 సంవత్సరాల నుంచి సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడం గురించి మేము చేస్తున్నటువంటి పోరాటము చివరి దశకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సిఎస్ఐ టిఆర్ రాయలసీమ డయాసిస్ తరఫున శ్రీ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ ఉన్నటువంటి వ్యక్తి పర్మిషన్ కొరకు అప్లై చేసినప్పుడు పర్మిషన్ గ్రాంట్ అయింది. తర్వాత శ్రీ బడేకరే వెంకటేష్ వర్ణ ఉన్నటువంటి ఒక వ్యాపారస్తునికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి బడేకరే వెంకటేష్ వర్ణ ఎవరండి ఈయనకి ఎలాగ ఇచ్చినారన్నప్పుడు అతనికి కూడా ఆగస్టు 6వ తారీఖున పర్మిట్ రద్దు చేయడం జరిగింది. కానీ ఆశ్చర్యంగా ఆగస్టు 7వ తారీఖు ఒక్క రోజులోనే తిరుగా పర్మిషన్ వేయడం జరిగింది. మేము ఇంతవరకు నుంచి ఈ యొక్క కూడా కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారి కానివ్వండి, వీరందరినీ మేము సంప్రదించినప్పుడు ఫైనల్గా వచ్చినటువంటి ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే మా ప్రశ్నకు సమాధానం దొరికింది. మేము మున్సిపల్ కమిషనర్ గారిని వారిని అందరూ సంప్రదించినప్పుడు వారు జూలై 20వ తారీఖున బడేకరే వెంకటేష్ వర్ణ అన్నటువంటి వ్యక్తికి ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో ఏమడిగారంటే, ఏమయ్యా నువ్వు డెమాలిషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అన్నది దాని మీద నువ్వు పర్మిషన్ తీసుకున్నావు కదా, మరి మాకు ఆ ఫిర్యాదులు అందాయి, ఈ 2/19/2/3 అన్నటువంటి నంబర్ ఇంటాక్ట్లో ఉంది, మరి దీని గురించినటువంటి సమాచారం మాకు అందించు, దీనిని ఏ సర్వే నంబర్లో ఉంది, ఇది డెమాలిషన్ జరిగిందా అని ఇంకా ఒక 5 ప్రశ్నలు అతనికి వేసినప్పుడు అతను సమాధానం ఇచ్చాడు 27/7/2024న. ఏమిచ్చాడంటే, అయ్యా నాకు మీరు నోటీస్ ఇచ్చారు, మరి నేను ఈ ఆస్తికి ఓనర్ను కాదు, ఈ ఓనర్షిప్ కానీ తదితర లీగల్ సంబంధించినటువంటి విషయాలలో నాకు ఎలాంటి అధికారము కానీ హక్కు కానీ లేదు. మరి కూడా వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి మీరు ఎలాగూ ఇతనికి పర్మిషన్ ఇచ్చారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కట్టడం అక్రమ కట్టడం అని బడేకరే వెంకటేష్ వర్ణనే ఒప్పుకుంటున్నాడు కదా. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ సమయంలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ కట్టడంకు ఇవ్వబడినటువంటి పర్మిషన్ రద్దు చేయాలి. రెండవది, ఈ అక్రమ కట్టడంను సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో ఉంది, దానిని తప్పనిసరిగా కూల్చివేయాలి. మూడవది, శ్రీ బడేకర్ వెంకటేష్ వర్ణ, మరి పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తదితరులు, మరి ఈ యొక్క ఫ్రాడ్ అంతటికీ బాధ్యులైనటువంటి వారి మీద డిపార్ట్మెంటే తగినటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీడియా మిత్రులకి మీరు ఎంతో మా సమస్య అర్థం చేసుకొని మేము పోరాడేది మీరు చూసి మాకు సపోర్టివ్గా వచ్చి ఈ కవరేజ్ ఇస్తున్నారు. ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నా. మరి ముఖ్యంగా అన్ని పార్టీలు, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎం కానీ అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. సో ఈ ఒక హెచ్చరిక నేను ఇవ్వాలనుకుంటున్నా. శైలజారెడ్డి గారు, మీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జాగ్రత్త. మీరేదో సంతకాలు పెట్టేస్తే అయిపోతే ఆడ బిల్డింగ్ కడతారని మీరు అనుకుంటున్నారు. మీ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. మేము కూడా మమ్మల్ని కూడా వాళ్ళు ఎంక్వైరీకి పిలిచినారు. ఏదో జరిగిపోతుందని మీరు అనుకోవద్దు. మీ కుర్చీ పోవడం 10 నిమిషాలే. మీరు దీంట్లో మీ హస్తం ఉందని తెలిస్తే. అలాగే మీ కింద పనిచేసే కుడాలో కానీ, కార్పొరేషన్లో కానీ మీ కింద పనిచేసే వాళ్ళందరికీ చెప్తున్నాం, ఒకరితో ఆపము, అందరు ఉద్యోగాలపై వరకు మేము పోరాడతాం. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని పార్టీలు కలిసినాయి. రెండోది, ఒక క్యాథలిక్స్ని తీసుకోండి, ఎన్ని స్కూల్స్ కట్టినారు పేద పిల్లలకి, ఎన్ని పాలిటెక్నిక్ కాలేజెస్, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్. కడపలో కాదు నేను చెప్పేది, త్రూఅవుట్ ఇండియా. తిరుపతి తిరుమల దేవస్థానం మీరు చూస్తుంటారు, ఎంతమంది పేదవాళ్ళకి వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎన్ని ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి చేస్తున్నారు.
నువ్వేం చేస్తున్నావు? ఐజాక్ వరప్రసాద్ బిషప్ అని చెప్పుకునే నువ్వేం చేస్తున్నావు? ఎన్ని డెవలప్ చేసినావు? నువ్వు ఎన్ని అమ్ముకున్నావు? నీ లిస్టు చూస్తే 0% నీ డెవలప్మెంట్. పేద పిల్లలకి దాదాపు ఒక 150 ఏళ్ళ నుంచి జరిగే ఒక స్కూల్ని నువ్వు ఈరోజు అమ్మకానికి పెడతావు. జాగ్రత్త, నువ్వేదో చేసేసి చేతులు దులుపుకొని 3 ఏళ్ళలో వెళ్ళిపోతాను కూడా కుదిరే ప్రసక్తే లేదు. మరి ముఖ్యంగా బడేకర్ వెంకటేష్, నువ్వు ముసుగులో ఉండి వెనకాల నుంచి నడిపిస్తుంటే అంత అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రసక్తే లేదు. నువ్వు ఓపెనింగ్ చేసుకోవాలా, నీ వ్యాపారం నువ్వు ఆడ నడపాలా, అంతే కదా. నీ చుట్టుపక్కల వాళ్ళు, నీతో పాటు పనిచేసే వాళ్ళు, మాలాంటి వాళ్ళు, కడప ప్రజలు అందరు సహకరిస్తేనే నువ్వు నీ వ్యాపారం చేసుకోగలవు. నువ్వు ఓపెనింగ్ చేసినా వదలము, నువ్వు నడిపినా వదలము. 30 ఏళ్ళైనా దీన్ని వదిలే ప్రసక్తి లేదు. నువ్వు ఆలోచన చేసుకొని ముసుగులో ఉండి నడిపిస్తుంటే అవుతుందని నువ్వు అనుకోవద్దు. కాబట్టి జాగ్రత్త, కబడ్దార్. నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు, జాగ్రత్త. మరి అదేవిధంగా కలెక్టర్ గారు, మీకు ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాం, మీ పవర్ చాలా పెద్ద పవర్. మీరు మరొకసారి దీనిపైన దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. దృష్టి పెట్టి దీన్ని మీరు, అలాగే వెంకటేష్, నీ పిల్లలు ఉన్నారు, రేపు నీ మనవళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు, అందరినీ కడప జనాలు తూ అనుకోకూడదు. నీ వ్యాపారం చేసుకోవాలంటే ఎన్నో స్థానాలు ఉన్నాయి, నువ్వు అక్కడ ప్రశాంతంగా చేసుకో. సిఎస్ఐ స్కూలు మిషనరీస్ పేదవాళ్ళకి అంకితం చేసిపోయిన స్కూల్లో నువ్వు వ్యాపారం చేయాలనుకుంటే అది జరగనీయము. నిన్ను, నీ పిల్లల్ని, నీ వంశాన్ని తూ అనుకునే పరిస్థితికి నువ్వు తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త, ఆలోచన చేసుకో మేము చెప్పింది. థ్యాంక్స్ అండి. కొద్ది రోజు ఒక 2-3 రోజుల కిందట మొత్తం అన్ని ఆవరణని కొలతలతో కొలిసి పెట్టినారు. ఇప్పుడు ఆమె ఒక్కటే చదువుకుంది, లేదా ఆమె ఒక్కటే కడపలో తెలివిమంతమైన కూడా ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఆమె అనుకుంటుంది. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక గ్రీవియన్స్కి ఇస్తే 7 రోజులు, లేదంటే 21 రోజుల్లో మీరు రిప్లై ఇవ్వాలా? మేము ఎన్ని గ్రీవియన్స్లు ఇచ్చినా మీరు ఎందుకు రిప్లై ఇవ్వాలంటే మీరు అతి తెలివని మీరు అనుకుంటున్నారు. ప్రసక్తే లేదు. ఇవన్నీ హైకోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి దీనిపైన పనిచేస్తుంది. నువ్వు అన్నీ రాసి నువ్వు ఇవ్వచ్చు, ఇది కరెక్ట్ ఉంది, లేదా డీలిమిటేషన్స్ని మళ్ళీ రెక్టిఫై చేయొచ్చని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు అతి తెలివని నువ్వు ఒక్కటే అనుకోవద్దు. మేము చదువుకున్న వాళ్ళమే, మేము ప్రపంచం చూసిన వాళ్ళమే. జాగ్రత్తగా ఉండు, నీ ఒక తప్పుని రెక్టిఫై చేసుకో. అదే అన్న, ఈ క్యాంపస్ దాదాపు 21 ఎకరాలు ఉంది. దాంట్లో 2.5 ఎకరా సిఎస్ఐ స్కూల్ కని ఆ రోజు డిఈఓ ఆఫీస్లో 1987లో మేము ఇది ఓన్లీ స్కూల్ నడుపుతామంటేనే నీకు 2.5 ఎకరాలు నీకు పర్మిషన్ ఇచ్చినారు స్కూల్ నడుపుకోమని. నువ్వు బిషప్ అనే వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ముందర షాపింగ్ కాంప్లెక్స్ కట్టేస్తే వెనకాల ఆటోమేటిక్గా నీకు అఫిలియేషన్ ఏది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అనే అఫిలియేషన్ పోతుంది. సో నువ్వు ముందర కట్టేస్తే అదే అగ్రిమెంట్లో ఉంది, మీరు ఏమి కట్టకపోతేనే గవర్నమెంట్ ఎయిడ్ మీకు ఇస్తామని. ఆ గవర్నమెంట్ ఎయిడ్తో ఇన్ని రోజులు నడిపినావు. ఇప్పుడు నువ్వు ముందర బిల్డింగ్ కడితే ఎయిడెడ్ అనే పర్మిషన్ పోతే వెనకాల రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు. ఇది ప్రతి ఒక్క ఆఫీసరు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ గమనించాలా. ఇన్నేళ్ళు ఏమో మన సొంత డబ్బుతో నడపలా దీన్ని. బ్రిటిషర్స్ ఏమో మనకు భూమి ఇచ్చినారు, గవర్నమెంట్ ఏమో మనకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది గత 100 ఏళ్ళగా ఈ స్కూల్ని కాపాడుకోవాలా, పేద పిల్లలకి దీని ద్వారా ఉపయోగం జరగాలని. క్యాథలిక్ బిషప్స్, క్యాథలిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, నువ్వు ఒక సిఎస్ఐ బిషప్గా నీ అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉండి నువ్వెంత కరప్షన్లో ఉన్నావో చూసుకోండి. బిషప్కి 62 ఇయర్స్ 62 కదా, 67 ఇయర్స్ వచ్చే వరకు ఉంటారు. కొంతమంది బిషప్స్ 50 ఏళ్ళకి అవుతారు, కొంతమంది 60 ఏళ్ళకి అవుతారు. సర్వీసు వాళ్ళు ఒక ఏజ్లో అవుతారు, 67 ఏళ్ళు వచ్చే వరకు ఉంటారు. ఈయనకి ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళలో ఒక 300 కోట్లన ఎన్నిక వేసుకోవాలని ఈయన స్కామ్ తయారు చేసుకున్నాడు. అది జరిగే ప్రసక్తే లేదు.